రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ తీగకు తగిలిన పతాంగిని తీసుకోవడానికి వెళ్లిన లక్ష్మీ వివేక్ అనే బాలుడు షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదన సంఘటన కాటేదాన్ గణేష్ నగర్లో చోటు చేసుకుంది. ఇండియా నమస్కారం. నా పేరు అబ్దుల్ రజాక్. నేను మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నాను. ఈరోజు నా సెక్టర్ గణేష్ నగర్ ఏరియాలో కాటేదాన్లో ఒక 12 ఏళ్ల పిల్లవాడు, పేరు దోర్నాల లక్ష్మీ వివేక్, వయసు 12 సంవత్సరాలు, 5th క్లాస్ స్టూడెంట్, రవి బ్రిలియంట్ స్కూల్లో చదువుకుంటున్నాడు. ఈరోజు మధ్యాహ్నం అందాజ 1:30 గంటలకు ఆడుకుంటూ ఫస్ట్ ఫ్లోర్కు వెళ్ళి కరెంటు తీగలలో ఇరుక్కున్న పతాంగిని తీయడానికి ఐరన్ రాడ్ ఉపయోగించి దాన్ని తీయబోగా కరెంట్ షాట్ తగిలి చనిపోయినాడు. ఇది చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఉంది. అందరు తల్లిదండ్రులకు నేను మనవి చేస్తున్నది ఏమనగా, దయచేసి ఈ పండుగ సీజన్లలో మీరు మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. మీ పిల్లలు మన ఇంట్ల పైకి ఎక్కి పతంగుల కోసం ఏం చేస్తున్నారో వాచ్ పెట్టండి. మీ పిల్లలను కాపాడుకోండి. థ్యాంక్ యూ.